మున్సిపల్ కమిషనర్ పై మండిపడుతున్న చైర్పర్సన్ భర్త కటకం ప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మున్సిపల్ కమిషనర్ మన్యం గోపాలరావు నిర్లక్ష్యం వల్ల పెడన వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో పెడన మున్సిపాలిటీ మురికి మున్సిపాలిటీగా దర్శనమిస్తుందని ఎద్దేవా చేశారు. పెడన మున్సిపాలిటీ చైర్మన్ గా కటకం నాగకుమారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పెడన వీధుల్లో శుభ్రతతో ఉంటున్నాయని, గడిచిన సంవత్సరం నుండి మున్సిపల్ కమిషనర్ తీరుతో మున్సిపల్ కార్యాలయ విధులు కుంటుపడ్డాయని పేర్కొన్నారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ మన్యం గోపాలరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కటకం ప్రసాద్. పెడన మున్సిపల్ చైర్మన్ గా నాగకుమారి గారు పదవి బాధ్యతలు చేపట్టేటప్పటికి పెడన మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. నాగకుమారి గారు చైర్పర్సన్ అయిన తర్వాత పెడన పట్టణాన్ని బాగుగా చేయాలని, అన్ని వార్డుల్లో కూడా వివక్షత లేకుండా, స్వపక్షం ప్రతిపక్షం అని లేకుండా చక్కటి పారిశుధ్యం చేయాలని ఒక అభిప్రాయంతో రావడం జరిగింది. అనేక సందర్భాల్లో మీటింగ్ చెప్పడం జరిగింది. కానీ ఆనాడు పరిస్థితి ఏంటంటే, పెడనపట్నంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఒకే ట్రాక్టర్, చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్ ఒకటి ఉండేది. 2 చిన్న కాంపాక్టర్, పెద్ద కాంపాక్టర్, 3 వెహికల్స్ మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో 2 వెహికల్స్ పాడైపోయి పక్కన పెట్టిన సందర్భంలో కూడా అదే పద్ధతిన 2 ట్రాక్టర్లు తీసుకుని పెడనపట్నంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పారిశుధ్యం చేయటం జరిగింది. తదుపరి 1 year గడిచిన తర్వాత నాగకుమారి గారి అధ్యక్షతన 23 మంది కౌన్సిలర్ల సహకారంతో 2 ట్రాక్టర్లు కొనటం కానీ, ఒక వాటర్ ట్యాంకరు మరి డొనేషన్ చేయించారు. పెడనపట్నంలో ఝాన్సీ కలంకారి అధినేత పిచ్చు కోటేశ్వర గారి ద్వారా కానీ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాటర్ ప్లాంట్ కి సంబంధించి జడ్పీ చైర్పర్సన్ ఉన్నటువంటి ఉప్పాల హారిక గారు ఆ రోజున 30 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మేము పెడనపట్నాన్ని మరింత అభివృద్ధి చేయాలి, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వార్డుల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ పారిశుధ్యం కానీ చేయాలని ఒక మంచి సదాభిప్రాయంతో పొద్దున్న 5 గంటల నుంచి కూడా మేము ప్రతి వార్డులో కూడా పర్యటించే చైర్పర్సన్ గారు కానీ, కౌన్సిలర్స్ కానీ, పెడల్లో ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ మరి ఏ ఉద్దేశంతో అతను పనిచేస్తున్నాడో మాకైతే తెలియట్లేదు. కానీ ప్రతి విషయం కూడా మేము చెప్పిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఆ పని చేయకపోగా ఎందుకు చేయట్లేదు అంటే, ఎమ్మెల్యే గారు పిఏ ఈ పని చేయొద్దన్నాడండి, కనుక ఆపేశానండి అని చెప్పడం సమాధానం అయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెడనపట్నంలో మేము అధికారంలో లేక ప్రతిపక్షంలో ఉన్నాం కనుకను చేయలేని పరిస్థితి ఉంది. ఇవాళ నేను మొన్న ఒకటే చెప్పాను, పార్టీలతో సంబంధం లేదు, పెడల్లో పారిశుధ్యం అవసరం, ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం, అన్ని చోట్ల శుభ్రంగా చేద్దామని నేను, కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రతి వార్డులో కూడా పర్యటించి చేస్తా ఉంటే అధికారులు ఏమాత్రం సహకరించకపోగా ఆ విధులకు హాజరు కాకుండా చైర్పర్సన్ మాటలు కానీ, కౌన్సిల్ మాటలు కానీ పక్కన పెట్టి ఎంతసేపు కూడా మాకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని అదని ఈ రోజున ముఖ్యంగా కొన్ని విషయాలు మీరు అడిగారు కనుక చెప్పక తప్పదు. పెడనపట్నంలో ఉన్నటువంటి అక్రమ లేఅవుట్లు, దాని మీద సుమారుగా పేపర్లో కూడా రావడం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.